అంగన్వాడీ అక్క చెల్లెలకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఈ 55 నెలల కాలంలో మనసున్న ప్రభుత్వంగా పాలన సాగించాం. ఒక ప్రభుత్వంగా ఎంత మేలు చేయాలో అంతా చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశామని మరోసారి మీకు సవినయంగా గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ హామీలు కూడా అమలు చేసి అందరిలో సంతోషం నింపే దిశగా అడుగులు వేశాం. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల విషయానికొస్తే గత ప్రభుత్వంలో 2 ఏళ్ల పాటు ఒక్క పైసా కూడా వారికి జీతాలు పెంచలేదు. 2016 ఏప్రిల్ 4న అంగన్వాడీ వర్కర్ల జీతం 4,200 నుంచి 7,000కు, మినీ అంగన్వాడీ వర్కర్ల జీతాలు 2,950 నుంచి 4,500కు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలు 2,200 నుంచి 4,500కు పెంచారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల అష్టకష్టాలు చూసిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా 2017లో పాదయాత్ర చేస్తున్న సమయంలో వీరి జీతాలు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం మేల్కొని ఎన్నికలకు 6 నెలల ముందు అంగన్వాడీ వర్కర్లకు, మినీ అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్ల జీతాలను పెంచింది. గత ప్రభుత్వం హయాంలో 2019 వరకు అంగన్వాడీ కార్యకర్తలకు సగటున 6,950 రూపాయలు, అంగన్వాడీ సహాయకురాలిగా, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున 3,900 మాత్రమే చెల్లించింది. అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి అంగన్వాడీ వర్కర్ల జీతాలను 11,500కు, మినీ అంగన్వాడీ జీతాలను 7,000కు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలను 7,000కు పెంచింది. ప్రభుత్వం వచ్చిన మరుసటి నెల నుంచే ఈ జీతాలు అమల్లోకి తెచ్చి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంది. అక్కడితో ఆగిపోకుండా మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు 500 చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఏడాదికి సుమారు 27 కోట్ల ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం మీకు మరోసారి గుర్తు చేస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్ల ప్రమోషన్లను పట్టించుకోలేదు. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్లే ఇవ్వలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచింది మన జగనన్న ప్రభుత్వం. ఇదే సందర్భంలో ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసేవారి వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో 9 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎక్కువ మంది పోటీపడే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి డీబీటీ ద్వారా 1.313 కోట్లు అందించడం జరిగింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి వర్తింపచేస్తోంది. తద్వారా వారి కుటుంబాల్లో చిరునవ్వులు చూడాలనే తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే అంగన్వాడీ వర్కర్లకు వారి కార్యక్రమాలను, విధులను సజావుగా నిర్వహించడానికి, మంచి సేవలను అందించడానికి కూడా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. 85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి వారికి అందించింది. డేటా ఛార్జీలను భర్తీ అదనంగా డేటా కూడా ఇవ్వడం జరిగింది. 1 జూలై 2023 నుంచి ఇది అమలవుతోంది. డేటా కోసం ఏడాదికి 12 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమాను కూడా వర్తింపచేస్తుంది. ప్రమాద బీమాగా 2 లక్షల వరకు చెల్లించడం జరిగింది. ఒక్కో అంగన్వాడీ వర్కర్కు, హెల్పర్కు 6 చొప్పున 16 కోట్ల విలువైన యూనిఫామ్ సారీలు అందించడం జరిగింది. నాడు నేడు కార్యక్రమాల ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న మన ప్రభుత్వం అంగన్వాడీల్లో కూడా మంచి వసతులు, కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు గతంలో మాదిరిగా వండి ఇచ్చే ఇబ్బంది లేకుండా హోమ్ రేషన్ పద్ధతిని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనివల్ల వారికి పని భారం తగ్గడమే కాకుండా పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందించే మార్గాలను అంగన్వాడీలకు అందిస్తూ 2023 నుంచి ప్రభుత్వం డ్రై రేషన్ అందిస్తోంది.
ఇదే సందర్భంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిన వివిధ అంశాలను సానుకూలంగా పరిశీలించి వారికి మరింత మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు 66.54 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కోసం అవసరమైన చీపుర్లు, బకెట్లు, మగ్గులు, ఫినాయిలు, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 55,607 సెంటర్లకి కూడా 7.81 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్లు, చిన్నపాటి మరమ్మతుల క్రింద 21,206 అంగన్వాడీ సెంటర్లకు ఒక్కొక్క కేంద్రానికి 3,000 చొప్పున 6.36 కోట్ల నిధులు విడుదల చేయడమైంది. ఈ నిధులను అంగన్వాడీ కార్యకర్తలే సదరు కేంద్రం యొక్క అవసరాలను బట్టి ఖర్చు చేసుకునే వీలు కల్పించడమైంది. అంగన్వాడీ సహాయకులను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయోపరిమితిని 45 ఏళ్ల నుండి 50 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లకు నెలకు ఒకసారి, అంగన్వాడీ హెల్పర్లకు 2 నెలలకు ఒకసారి టీఏడీఏ క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం మెమో నెంబర్ 230664/2023 ప్రోగ్రామ్ 1A1 తేదీ 20/12/2023 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేయబడిన తేదీ నుండి ఇది అమల్లోకి వచ్చింది. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల కొనసాగింపునకు గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. మరియు రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు 1 లక్ష మరియు హెల్పర్లకు 40,000కు పెంచుతూ సర్వీసు ముగింపు ప్రయోజనాలను అందించాలని జీవో ఎంఎస్ నెంబర్ 47 తేదీ 20/12/2023 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో వయబిలిటీ ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయించింది. ఇలా అన్ని రకాలుగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. రాబోయే రోజుల్లో కూడా అక్క చెల్లెమ్మలకు మరింత చేయూతనివ్వడానికి కృత నిశ్చయంతో ఉంది. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలారా, ఒకసారి ఆలోచించండి. మీ కోరికల సాధనకు మీరు చేస్తున్న ధర్నాలను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనే రాజకీయ పార్టీలు, పచ్చపత్రికలు ఉన్నాయన్న వాస్తవాన్ని మీరు గమనించి అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది, మన అందరిది. మరిన్ని మంచి రోజులు వస్తున్నాయి. కలిసికట్టుగా అడుగులు ముందుకు వేద్దాం. మీరంతా మా వాళ్ళు. మీకు వీలైనంత మంచి చేయాలన్నదే మా తపన. మీ న్యాయమైన కోరికల్ని ప్రభుత్వం పరిష్కరించడానికి కృత నిశ్చయంతో ఉంది. అయితే మరోవైపు మీరు చేస్తున్న సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అందులోనూ గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల మీద మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ నేపథ్యంలో వీరి క్షేమం దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సిన పరిస్థితిని తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వర్గాల వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.